హలో అండి. ఈరోజు మేమైతే గోంగూర పప్పు చేస్తున్నాం అనమాట. శనగపప్పుతోని. ఫస్ట్ శనగపప్పును ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అట్లనే గోంగూర, ఉల్లిపాయలు కూడా అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసినాము. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అన్నీ వేసి వేయించిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ వేసి కూడా మంచిగా వేయించేసినాను. ఇలా వేయించిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అది కూడా వేసినాక పచ్చివాసన పోయే వరకు దాన్ని కూడా వేయించేసి కొంచెం పసుపు వేయాలి. అది కూడా వేసిన తర్వాత మనం కడిగిపెట్టిన గోంగూర ఉంది కదా, దాన్ని కూడా దాంట్లో వేసేసి మగ్గించుకోవాలి మంచిగా. ఇలా మంచిగా మగ్గిపోయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. మనం పచ్చికారం వేసుకున్నాం కదా, అందుకని చెప్పి ఎండుకారం వేయలేదన్నమాట. దాని తర్వాత కొంచెం ఉడికించిన శనగపప్పు తీసుకొని దాంట్లోనే వేసి మంచిగా కలిపేసుకోవాలి. గోంగూర పప్పు అంతా కలిసే వరకు కొన్ని వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే మరీ గట్టిగా ఉండకుండా కొన్ని వాటర్ పోసేసుకున్నాం అనమాట. మేమైతే లూజ్గా చేసేసినాము. అంతేనండి. అన్నీ అయిపోయిన తర్వాత గోంగూర శనగపప్పు అయితే రెడీ అయిపోతుంది. మంచి టేస్ట్ కూడా ఉంటుంది అనమాట గోంగూర పప్పు. ఇలా కాకుండా కొంచెం మనం వాటర్ పోయకుండా కొంచెం గట్టిగా చేసుకున్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది గోంగూర. అంతేనండి, సింపుల్గా గోంగూర పప్పు అయితే రెడీ. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.